ఎందుకు అంత ప్రేమ మనిషి మీద చూపించాల్సి వచ్చింది దేవుడు? గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ బై హిస్ వర్డ్. తన మాట ద్వారా దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. కానీ మనిషిని అలా చేయలేదు కదా. మనుషులారా కలగండి, రాజమండ్రిలో ఎంత జనాభా, కాకినాడలో ఎంత జనాభా, విజయవాడలో ఎంత జనాభా, అమెరికాలో ఎంత జనాభా, ఇంగ్లాండ్లో ఎంత జనాభా అంటే కలగమా మనం? అలా కలిగి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవి? మనకి జంతువులకి పెద్ద తేడా ఏమీ లేదు. గాడ్ వర్క్డ్ ఆన్ మ్యాన్. గాడ్ క్రియేటెడ్ హిమ్ ఇన్ హిస్ లైక్నెస్. ఒక మంటిని తీసి నరుని యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువును ఊది జీవాత్మగా మనిషిని చేశాడు. దేవుడు ఉన్నాడంటానికి రుజువేంటి? నువ్వే. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. Sometimes we show stars, we show universe, we show clusters and super clusters for the evidence of God. But more than anything, you are the evidence for God's existence. నువ్వు నేను దేవుడు ఉన్నాడని నేను రుజువు. ఎందుకంటే ఈ మనిషిని ప్రపంచంలో ఏ ల్యాబొరేటరీ కూడా తయారు చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. Nobody can clone a person. ఏ మనిషిని కూడా క్లోనింగ్ కూడా చేయలేరు. You are something unique. Your eyeball design is unique. Your voice is unique. Your fingerprint is unique. And your skin texture is unique. There is no one like you, my friend. God has his print on you. దేవుడు నీ మీద తన ముద్ర వేశాడు కాబట్టి